తెలంగాణ వంటకాలు, రాయలసీమ రుచులు, ఆంధ్ర గుమగుమలు ఇలా ప్రతిరోజు ఏదో ఒక వెరైటీతో మీ ముందుకు వస్తున్న సౌత్ కిచెన్ ఈరోజు జీడిమెట్లలోని హరిత గారింటికి వచ్చేసింది. సో హరిత గారిని అడిగి తెలుసుకుందామా ఈరోజు మనకు ఏ రుచులు పరిచయం చేయబోతున్నారు. హలో హరిత గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మా ప్రేక్షకుల కోసం మీరు ఏ వంటలు చూపిస్తున్నారు? చికెన్ మర్బ్రాల్ ఫ్రై, రాగి హల్వా. ఓకే, ఒక స్వీట్ ఒక హాట్. ఓకే, ముందుగా ఏం చేయబోతున్నారు? చికెన్ మర్బ్రాల్ ఫ్రై. ఓకే, వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? చూద్దాం. చికెన్ మర్మరాల ఫ్రై కావలసిన పదార్థాలు: చికెన్ మర్మరాలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, మసాలా దినుసులు, కారం, తరిగిన పచ్చిమిర్చి, ధనియా పౌడర్, తరిగిన టమాటో ముక్కలు, పసుపు, ఆయిల్. ఓకే అండి, స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందాం మనం. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసేద్దాం. ఓకే, అంటే ఇది డీప్ ఫ్రైయా లేకపోతే లేదు, ఫ్రై లాగా, స్నాక్ ఐటెం లాగా వస్తుంది. ఓకే, తర్వాత కొంచెం ఆయిల్ వేడాక ఓకే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేపేది. ఆయిల్ వేడైన తర్వాత. ఓకే హరిత గారు, ఇంకా ఇంట్లో ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? హౌస్ వైఫ్ అండి, టీవీ చూస్తుంటాను. ఓకే, టీవీ చూస్తూ ఉంటారా? ఎప్పుడన్నా ఈ హాబీ ఎక్కడి నుంచి వచ్చింది మరి, వంటకాల హాబీ? అంటే అమ్మ ఖాళీ టైంలో కాలేజ్కి వెళ్ళేస్తాం కదా, ఖాళీ టైంలో అవి ఇవి చేయమని చెప్పేది, చేసేవాళ్ళం అలాగా. ఓహో, అలా మీకు వంట అలవాటు అయిందా? ఓకే, ఆయిల్ వేడెక్కింది, పచ్చిమిర్చి వేసేద్దాం. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు హరిత గారు? ఏమంటే శారీస్ వర్క్స్. ఓ, చేస్తారా? ఇంకా మిషన్ కుట్టడం, ఏమన్నా అల్లికలు అన్నీ ఉన్నాయన్నమాట. ఖాళీగా ఎప్పుడు ఉంటారు మరి? ఖాళీగానే ఉంటాం కదండి, ఖాళీగా ఉండబట్టి నేర్చుకున్నారా? ఓకే ఓకే. సో ఈ వంటకం ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మా అత్తయ్య దగ్గర. అత్తయ్య దగ్గర నేర్చుకున్నారా? ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేద్దామండి. ఓకే, అది టిప్పించి. ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా బ్రౌన్గా వచ్చే వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేద్దాం. ఓకే. సో కాలేజ్ అన్నారు, ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్మీడియట్ అండి. ఇంటర్కి ఆపేశారా? ఇంటర్ సెకండ్ ఇయర్లోనే మ్యారేజ్ చేసేసారు. అయ్యో, చాలా చిన్న ఏజ్లో. అవునండి. ఓకే, సో మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? బాగుందండి. బాగుందా? బాగుంది. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తారండి? తన సాఫ్ట్వేర్ జాబ్ అండి. అవునా? హైటెక్ సిటీ. హైటెక్ సిటీ. ఓకే, ఇది ఇప్పుడు ఎగిపోయిందండి. ఓకే, మనం ఇప్పుడు చికెన్ వేసేద్దాం. ఇప్పుడు దీన్ని కూడా వేయించుకోవాలా మళ్ళీ? కొంచెం. చికెన్ పిల్లలు చాలా ఇష్టంగా తినే స్నాక్ కదా, కానీ కొంతమంది పిల్లలు నాన్ వెజ్ ఇష్టపడరు కదండి. మీ పిల్లలు తింటారా? మా పిల్లలు ఇష్టపడరు అండి, అస్సలు ముట్టారు. అందుకే ఇలా ట్రై చేశాను. ఓకే, ఒక 2 minutes పెట్టేద్దాం. ఓకే, కలుపుతారా దీన్ని? ఉండి పర్లేదు అంతే. ఓకే, ఇలాగే ఆయిల్ ఉంది కదా, మనకేం అంటుకోదు. ఓకే ఓకే, ఒకసారి చూద్దామండి. ఓకే. పిల్లలు అన్నారు, ఏజ్ పిల్లలండి? పాపకు వచ్చేసి 5 years అండి, బాబుకి వచ్చేసి 7 years. అయ్యో, చాలా చిన్నవాళ్ళు అయితే. ఇల్లంతా గోలగోలగా ఉంటది. అవునండి, బాగా అల్లరి చేస్తారు. పాప అల్లరి చేస్తుందా బాబా? ఇద్దరు అంతే అండి, కొట్టేసుకుంటానే ఉంటారు. ఒకరిని మించి ఒకరు ఉంటారా? అంటే ఇంక ఇల్లంతా సందడిగా ఉంటది కదా చిన్నపిల్లలు ఉంటే. అవునండి, వాళ్ళు స్కూల్కి వెళ్తే అసలు బోర్గా ఉంటుంది. స్కూల్ నుంచి రాగానే ఇంకా కేకలు కేకలు. మరి ఎలా మేనేజ్ చేసుకుంటారు? స్కూల్ అది డిజైన్స్ చేస్తామన్నారు, స్టిచ్చింగ్ అన్నారు, పిల్లల్ని, ఇల్లు, మీ వారిని ఎట్లా మేనేజ్ చేస్తారు? మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారు నాకు. వావ్, నిజంగా స్వీట్ అసలు కదా. ప్రతి విషయంలోనూ తను లేకుంటే అసలు నా వల్లే కాదండి బాబు ఈ పనులన్నీ. అవునా? మీరు లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. ఎంత అండర్స్టాండింగ్ అండి. అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా నన్ను చాలా బాగా చూసుకుంటాడండి మా హస్బెండ్. అవునా? చాలా బాగా చూసుకుంటారు. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళయి? నాకు 8 years అవుతుంది. 8 years అవుతుందా పెళ్ళయి? ఓకే, ఒక పసుపు వేసుకుందామండి. ఓకే, స్పూన్ ఇవ్వండి. ఇది దేంట్లోకి తీసుకుంటే బాగుంటుంది చికెన్?
మామూలుగా మా సైడ్ అయితే చికెన్ చేసుకుంటే రాగి సంగటి చేసుకుంటామండి. ఓకే. అది బాగుంటుంది దీంట్లో టేస్ట్. రాగి సంగటి మామూలుగా అయితే ఇప్పుడు మనం నార్మల్గా తినాలంటే దేంట్లో అయినా తినొచ్చా? దేంట్లో అయినా తినొచ్చు. ఇలా చేస్తే పిల్లలు కొంతమంది తినరు కదా నాన్ వెజ్, ఇలా చేస్తే తినేస్తారు. ఓహో, మీ పిల్లలు నాన్ వెజ్ తినరని మీరు ఇది ట్రై చేసారా? ఓకే, వర్కౌట్ అయిందా మరి? తింటున్నారా? సాల్ట్ వేద్దామండి. ఓకే. సాల్ట్ ఫస్ట్ వేస్తే ఉడకదంటారు? లేదు, వేసేద్దాం. ఉడుకుతాయిలేండి, చికెన్ కదండి, త్వరగానే అయిపోద్ది. ఓకే. ఎంత క్వాంటిటీ వేస్తున్నారు ఉప్పు? మనకు సరిపడా వేసుకోవాలండి. అంతేనా? ఇది ఒక 2 minutes మూత పెట్టేసి మగ్గిద్దామండి. ఓకే, 2 minutes. సరే, ఇంతలోపు మా ప్రేక్షకులకి ఏదైనా చిట్కా చెప్పండి. మనకి లిప్స్ కొంతమందికి బ్లాక్ గా ఉంటాయి కదండి. అవునండి, చాలా ప్రాబ్లం అవుతుంది. అలాగా పుదీనా ఆకులు ఉంటాయి కదా, అవి 2-3 days కి ఒకసారి ఆ పుదీనా ఆకులతో మసాజ్ లాగా 2 minutes చేసేస్తా ఉంటే ఆ లిప్స్ కొంచెం మనకి రెడ్ కలర్ లేక వస్తాయి. అవునా, చాలా మంచి టిప్ చెప్పారండి. ఓకే, ఇప్పుడు మసాలా చేద్దామండి. ఓకే, దీంట్లో మసాలా వేయాలా? ఓకే, సిమ్లో పెట్టేద్దాం. గరం మసాలా దినుసులు, ధనియా పౌడర్, ఎండుమిర్చి, కారం ఇవన్నీ మిక్సీ పట్టి వేసుకున్న పౌడర్ని చికెన్లో వేసేయాలి. చూద్దామండి. ఓకే, చాలా మంచి ఘాటుగా వస్తుంది స్మెల్. అవునండి, రాయలసీమ ఫుడ్ ఇది. అవునండి. ఓకే, కొంచెం టమాటా ఇవ్వండి. ఓకే, టమాటా ఇప్పుడు తీసుకున్నారు? చాలండి. ఓకే, మనకి చికెన్ కూడా తక్కువ ఉంది కదా. ఓకే, 1/2 కిలోకి ఒక చిన్న టమాటా సరిపోతుంది. 1/2 కిలోకి ఒక చిన్న టమాటో వేస్తే సరిపోతుంది. చిన్న సైజ్ టమాటా తీసుకుంటే సరిపోద్ది. ఓకే, ఈ లోపల ఒక బ్రేక్ తీసుకుందామా? ఓకే. నవీన స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్స్ బై సౌత్ కిచెన్ లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. సౌత్ కిచెన్